వేప పువ్వు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం కావలసిన పదార్థాలు చూద్దామండి. వేప పువ్వు పచ్చడికి వేపుడు పప్పు, అరటిపళ్ళు, బెల్లం, చింతపండు, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు కూడా తీసుకున్నామండి. తీసుకుని మనం ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరి ముక్కలు, అరటిపండు కూడా ముక్కలు కట్ చేసుకున్నానండి, అవి కూడా తీసుకున్నాను. వేపుడు పప్పు వేసుకుంటున్నానండి. మనం తగినంత బెల్లం వేసుకుని మనం ముందుగా నానబెట్టుకుని ఇలా గుజ్జు కింద చేసుకుని తీసుకుంటున్నానండి. అలా తీసుకుని ఇవన్నీ బాగా అందులోనే మనం కొంచెం కారం, సాల్టు, వేసుకుని బాగా మిక్స్ చేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుని అవన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేప పువ్వు కూడా అందులో వేసి కలిపానండి. కలిపి సగం అందులో కలిపిన తర్వాత పైన కొంచెం డెకరేషన్ చేస్తున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేప పువ్వు పచ్చడి రెడీ అండి. ఉగాదికి ఇది చాలా స్పెషల్ అండి, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.